నీ సన్నిధిని సంతోషముతో నన్ను ఉల్లాసింపచేయువాడా, నీకు స్తోత్రములు. నీ ఆనంద ప్రవాహములలోనిది నాకు త్రాగనిచ్చుచున్నవాడా, నీకు స్తోత్రములు. ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించినవాడా, నీకు స్తోత్రములు. నా శత్రువులను అణగద్రొక్కువాడా, నీకు స్తోత్రములు. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించి నన్ను రక్షించి నా వాణి సిగ్గుపరచేవాడవు కావు, నీకు స్తోత్రములు. వెండిని నిర్మూలము చేయు రీతిగా నన్ను నిర్మూనిగా చేయువాడా, నీకు స్తోత్రములు. నా కుడి పర్వతములను ఎత్తినవాడా, నీకు స్తోత్రములు. నీయందు భయభక్తులు గల పిల్లలను పెద్దలను ఆశీర్వదించినవాడా, నీకు స్తోత్రములు. నన్ను నా పిల్లలను వృద్ధి పొందించినవాడా, నీకు స్తోత్రములు. నీ సేవకుల కుమారులు నిలిచియుందురు గనుక నీకు స్తోత్రములు. నీ సేవకులు సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును గనుక నీకు స్తోత్రములు. నీయందు భయభక్తులు గలవారి మీద నీ కృప యుగయుగములును నిలుచునుగాక, నీకు స్తోత్రములు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా నున్నదో, నీయందు భయభక్తులు గలవారి ఎడల నీ కృప అంత అధికముగా నున్నది. దేవునికి స్తుతులు స్తోత్రాలు. నీయందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడువాడా, నీకు స్తోత్రములు. నా పాపమును బట్టి నాకు ప్రతీకారము చేయలేదు గనుక నీకు స్తోత్రములు. నా దోషములను బట్టి నాకు ప్రతిఫలమియ్యలేదు గనుక నీకు స్తోత్రములు. పడమటికి తూర్పు ఎంత దూరమో నీవు నా అతిక్రమములను నాకు దూరపరచి ఉన్నావు గనుక నీకు స్తోత్రములు. నా పక్షమున నుండి నా పన్నులన్నిటినీ సఫలపరచువాడా, నీకు స్తోత్రములు. నీ ప్రజలకు బల పరాక్రమములు అనుగ్రహించుచున్నవాడా, నీకు స్తోత్రములు. నీ ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించువాడా, నీకు స్తోత్రములు. నీ ప్రజలయందు ప్రీతి గలవాడా, నీకు స్తోత్రములు. నీ ప్రజలకు ఒక శృంగారమును హెచ్చించి ఉన్నవాడా, నీకు స్తోత్రములు. నీ మందిరమగు యూదా వారిని దర్శించినవాడా, నీకు స్తోత్రములు. నీ మందిరమును రాజకీయులకు అవశ్యముల వంటి వారినిగా చేయువాడా, నీకు స్తోత్రములు. నీ స్వరము బలమైనది గనుక నీకు స్తోత్రములు. నీ స్వరము ప్రభావము గలది గనుక నీకు స్తోత్రములు. నీ మందిరమును రాజకీయముల అగు అశ్వములు వంటి వారికినిగా చేయువాడా, నీకు స్తోత్రములు. దేవుడు తన వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక, ఆయన స్తుతులు దీవించునుగాక. ఎవరైనా మీరు ఎవరైనా వాక్యాలు పాటలను వారందరినీ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించాలి. మీరు కూడా దేవుని ఆరాధించండి, కనపరచండి, మరి పాటలు వినండి, తప్పులుంటే మన్నించండి, నా కోసం కూడా ప్రార్థన చేయండి. మీ అందరికీ వందనాలు.